ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 1:32 అవుతుంది అనమాట. పొద్దున నుంచి ఒక్కటే హెడ్ఏక్, అసలు మామూలు లేదు. అదైతే బాగా నొప్పి అవుతుంది. ఇక కొంచెం చాయ్ తాగి టాబ్లెట్ వేసుకొని ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా వంట అయితే చేస్తున్నాను అనమాట. మిగిలిన పని అయితే మా సారు వచ్చిన వాళ్ళే చూసుకున్నారనమాట. నేనైతే ఈరోజు కొంచెం పని కూడా తక్కువ చేశాను, వాళ్ళే చేసుకుంటున్నారు. ఈరోజు సండే కాబట్టి ఎలాగో లీవ్ ఉంది, వాళ్ళు నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది అనమాట. లేకపోతే నా ఒక్కదాని వల్ల అవ్వకుండా ఉంటే పిల్లలు కూడా వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి కొంచెం రిలాక్స్ అయిపోయింది ఈరోజు మైండ్ అయితే. చాలా నిన్నటికి రోజుకి హెడ్ఏక్ అయితే తగ్గిపోయింది. లేదంటే రోజు 7:30, 8, 9కి అట్లా స్టార్ట్ అయ్యి ఎప్పుడో 3, 4కి అట్లా అవుతుండే, అప్పుడు అవుతుండే అనమాట. ఇప్పుడైతే అలా ఏం లేదు. రైస్ కర్రీ అయితే చేసిస్తున్నాయి, ఇంకా తినేసేయాలి. తినేసినాక ఇంకా బయటకి ఎటు వెళ్తామో తర్వాత ప్లాన్ తర్వాత ఉంటుంది, అప్పుడు చూడాలన్నమాట. సరేనా? ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెలీనా నటాషా వ్లాగ్స్. సండే వస్తుందంటేనే చాలండి, అంటే ఎప్పుడెప్పుడు సండే వస్తుందా జల్దీ, అంటే మనం ఎప్పుడు ఎక్కువసేపు నిద్రపోవచ్చా, ఇంట్లో వాళ్ళందరితో మంచిగా పని చేపించచ్చా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది. సండే వస్తుందంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కదాన్నే పని చేసుకోవడం ఉండకుండా కొంచెం లేట్గా లేవడం, జల్దీ లేవాలి అని ఆరాటం ఏం లేకుండా నిమ్మలంగా లేవచ్చు, ఇంకా పని కూడా అందరం కలిసి చేసుకోవచ్చు అని చెప్పేసి నాకైతే మంచిగా అనిపిస్తుంది అనమాట. సండే వస్తే ఇంకా పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి అందరితో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అని అనిపిస్తుంది. ఇక్కడైతే పొద్దుగాల లేవగానే ఈరోజు ఎప్పుడైతే 6:30కి అలా లేస్తామో ఈరోజు అయితే 7:30కి అలా అయితే లేసామన్నమాట. ఇంకా లేచి మా పాపతో ఆడుకుంటున్నాము. ఇంకా మా చిన్న పాప అయితే లేవలేదన్నమాట. అలా కొంచెం సేపు పిల్లలతో ఆడుకుంటే మైండ్ అయితే రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మా చిన్న పాప ఇంకా లేవలేదు, తనని లేపుతున్నాను అనమాట నేను. లే అని చెప్పేసి బయటకు వెళ్దాం, పార్క్కి వెళ్దాం అని చెప్పేసి మేము డైలీ ఈ మధ్య అయితే రొటీన్ చేసుకున్నాము పొద్దుగాల పార్క్కి వెళ్ళడం అనేసి. తనైతే మా పెద్ద పాప మంచిగా పిల్లలతో టైం స్పెండ్ చేస్తే అసలు ఎంత టైం అయినా అసలు తెలియదు అనమాట. ఇంకా వాళ్ళ డాడీ ఆమె మంచిగా ముచ్చట్లు పెడుతున్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్దాం డాడీ, నన్ను ఎక్కడికి తీసుకెళ్తావు డాడీ అని చెప్పేసి ఆమె అడుగుతుంది. ఆమెనేమో నన్ను డీమార్ట్కి తీసుకెళ్ళి డాడీ, పార్క్ తీసుకెళ్ళి డాడీ అని చెప్తున్నాడు అనమాట. ఇంకా పార్క్ అయితే ఫస్ట్ తీసుకెళ్తా అని చెప్పేసి ఇంకా మా చిన్న పాపని కూడా లేపేశాము. తర్వాత తను కూడా లేచిన తర్వాత ఇంకా అందరం కలిసి అయితే పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట. మాకు కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది పార్క్. Johnny, Johnny, eating sugar, telling lies, open your mouth, చిట్టి చిలకమ్మ అమ్మ కట్టిందా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడ్డుకు మింగావా, ఉమ్మ పెట్టు ఉమ్మ పెట్టు ఉమ్మ పెట్టు, లే 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 లే. బా హాయ్ హాయ్ చెప్పు, హాయ్ ఉమ్మ పెట్టు ఉమ్మ. ఎడ్జుడు ఎడ్జుడు నటేష, అయ్యో అయ్యో నటేష నటేష పాపా పాపా, ఇగో ఉమ్మ ఉమ్మ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మా పాప బాగా చెప్తుంది కదా రైమ్స్, వాళ్ళ అక్క చెప్పేవి విని ఇంకా లేకపోతే టీవీలో వచ్చాయి మేము చెప్పేవి అన్నీ విని రైమ్స్ అయితే బాగా నేర్చుకుంది అనమాట. ఇంకా అలా వాకింగ్ అయితే చేసేసినాం అనమాట. వాకింగ్ చేసిన తర్వాత ఇంకా ఎక్సర్సైజెస్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంక ఇక్కడైతే మా అత్తమ్మ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట వాకింగ్కి, ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పారనమాట సాటర్డే రోజే మేము కూడా వస్తాం, మీరు వెళ్తా అంటే సండే రోజు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా వాళ్ళని కూడా అయితే తీసుకొని వచ్చాము. ఇంకా వాకింగ్ అయితే ఫినిష్ చేసుకున్నాం, ఇంకా ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా మా పిల్లలు, మా అత్తమ్మ వాళ్ళ పిల్లలు, మా పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటున్నారు. ఇంకా పాపం మా హస్బెండ్ ఏమో వీడియో తీస్తున్నారనమాట. ఇంకా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మేమైతే ఎప్పుడు వస్తాము, కాకపోతే పిల్లలు మేము వచ్చినప్పుడు పడుకొని ఉంటారనమాట. మేము 6:30, 7కి అట్లా వస్తామన్నమాట వాకింగ్కి, డైలీ వస్తాము. మా పిల్లలేమో అప్పుడు పడుకొని ఉంటారు, ఇంకా అప్పుడు లేవరు. ఇంకా మా పాప చూడండి వాళ్ళ డాడీ దగ్గరే ఉంది. ఇంకా వాళ్ళ డాడీ అన్నారనమాట, ఫస్ట్ అయితే నువ్వు ఫినిష్ చేసుకో, తర్వాత నేను వెళ్తా వాకింగ్కి, ఫస్ట్ అయితే నీ ఎక్సర్సైజెస్ అవన్నీ నువ్వు ఫినిష్ చేసుకో, తర్వాత నేను చేస్తాను, నువ్వు అప్పుడు పాపను పట్టుకుందావు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అందుకోసం అయితే ఫస్ట్ ఆయన పాపను పట్టుకున్నారు, నేనైతే నా ఎక్సర్సైజెస్ అన్నీ ఫినిష్ చేసుకొని తర్వాత నేనైతే పాపను పట్టుకున్నాను.
ఇంకా అప్పుడు అతను ఇంకా ఆయన ఎక్సర్సైజెస్ అయితే ఫినిష్ చేసుకున్నారు. ఇక్కడైతే మా ఇద్దరు పిల్లలు మేము చేసామని చెప్పేసి ఎక్సర్సైజెస్ వాళ్ళు కూడా చేస్తున్నారు. పిల్లలు అయితే మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట బయటకు అలా తీసుకెళ్ళినప్పుడు. మేము ఇంకా సండే ఒక్కరోజే తీసుకొస్తాం కాబట్టి మిగిలిన రోజు స్కూల్కి వెళ్ళడం, ఇంకా మా చిట్ట పాప అయితే ఇంట్లో ఉండడం అలానే ఉంటుంది కాబట్టి ఇంకా బయటికి తీసుకొచ్చినప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంక ఇంటికైతే వచ్చేసినాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇదైతే ఇడ్లీ పిండి మంచిగా పొంగిందనమాట. ఇంకా పిల్లలు అయితే చిన్న పాప అయితే తినేస్తుంది ఆల్రెడీ, స్నాక్స్ అవి ఇవి తినేస్తుంది ఆమె అయితే, ఫ్రూట్స్ కానీ ఏమన్నా. ఇంకా పెద్ద పాప మేమందరం తినాలి కదా, మళ్ళీ ఆకలి అవుతుంది కదా. ఆల్మోస్ట్ 8:30 అవుతుంది టైము. ఇంకా జల్దీ అయితే టిఫిన్ అయితే చేసేద్దామని చెప్పేసి ఇంకా ఇడ్లీ పిండి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇడ్లీకి. ఇంకా ఈరోజు అయితే ఫుల్ హెడ్ఏక్, ఆల్రెడీ నాకు హెడ్ఏక్ అయితే స్టార్ట్ అయిపోయింది. 5 days నుంచి ఏంటో ఈ హెడ్ఏక్ అసలు తగ్గుతలేదు అనమాట. 4-5 days అవుతుంది. ఇంకా ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళి రాగానే హెడ్ఏక్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడో నేను ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ 3-4కి అట్లా తగ్గుతుంది అనమాట. అసలు ఏమవుతుందో ఏమో అర్థమే అవుతలేదు. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే టిఫిన్ అయితే చేద్దాము, తర్వాత తినేసినాక చూద్దాము ఏంటి ఆ ప్రాబ్లం అని చెప్పేసి అనుకొని టిఫిన్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఈరోజు అయితే మా అర్చన ఇంకా మా హస్బెండ్ అయితే నాకు చాలా హెల్ప్ చేశారనమాట. వాళ్ళు మొత్తం అయితే పని అంతా చేసుకున్నారు. ఇంకా ఇడ్లీలోకి అయితే ఖచ్చితంగా పల్లి చట్నీ కాబట్టి సాంబారు పల్లి చట్నీ 2 బాగుంటాయి. ఇంకా మేమైతే పల్లి చట్నీ చేస్తున్నాము. ఇంకా మా అర్చన ఏమో ఇక్కడ గిన్నెలు తోముతుంది అనమాట. తను వీడియో తీస్తుంటే ఏం తీయకు అని చెప్పేసి అంటుంది అనమాట, నవ్వుతుంది వీడియో తీస్తున్నా అని చెప్పేసి. ఇంకా అందరు తలా ఒక పని షేర్ చేసుకోవడం వల్ల తొందరగా అయిపోయింది అనమాట మా పని. ఇంకా నేనైతే బ్రష్ చేసుకొని వచ్చాను. నాకు ఒకళ్ళు తెలిసిన వాళ్ళు మైగ్రేన్ హెడేక్ ఉందని చెప్తే ఇదైతే సజెస్ట్ చేశారు ఈ టిప్. నువ్వుల్ని మంచిగా వేయించి పెనం పైన వేయించుకొని డైలీ 1 స్పూన్ ఎర్లీ మార్నింగ్ తినాలి అని చెప్పేసి చెప్పారనమాట పరిగడుపున. ఇంకా నేనైతే అలా స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ ఏమో చట్నీ మిక్సీ పడుతున్నారు అనమాట అక్కడ. ఇంకా అందరు హెల్ప్ చేయడం వల్ల కొంచెం నా సండే ఈ హెడేక్ మొత్తం తగ్గిపోయినాయి. నేను ఒక్కదాన్నే ఉంటే చాలా ఫీల్ అయ్యేదాన్నేమో, అందుకోసం అందరు ఉండడం వల్ల తగ్గిపోయింది నా హెడేక్ చాలా. ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేసాను, చట్నీ చేసేసాం. ఇంకా ఇక్కడ మా చిన్న పాప చూడండి చదువుల తల్లి అయిపోయింది, చదువుకుంటుంది మంచిగా. ఇంకా మా హెలినానేమో డ్యాన్స్ ఇస్తుంది అనమాట. ఇక్కడ సాంగ్స్ పెడితే నేను వీడియో తీస్తున్నాను మళ్ళీ చెప్పేసి మళ్ళీ డ్యాన్స్ అయితే వేయట్లేదు. ఆ సాంగ్ ఏంటో గెస్ట్ చేయండి మీకు ఎవరికన్నా తెలిస్తే. కాకపోతే స్టెప్స్ ఏం లేవు, లాస్ట్ ఒక స్టెప్. ఇంక ఇక్కడైతే నాకు హెడేక్ వస్తుందని చెప్పేసి ఇంకా ఆల్రెడీ నేను టిఫిన్ చేసి ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ మా పిల్లలు ఇద్దరు హెడేక్ వస్తుందని చెప్పేసి మసాజ్ చేస్తున్నారు నా నెత్తికి. ఇంకా ఆడపిల్లలు ఉంటే అంతేనేమో అండి, మనం ఏం పనులు చేస్తామో వాళ్ళకి, వాళ్ళు అవే మనము వాళ్ళకి పిల్లలం అయిపోతాం అనమాట. మనకి అన్ని రివర్స్ చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. ఆడపిల్ల ఉన్న వాళ్ళే ఇంతనా, లేకపోతే మగపిల్లలు కూడా ఇలా చేస్తారో ఏమో తెలియదు. నాకైతే 2 ఆడపిల్లలు పుట్టడం చాలా లక్కీ అనిపిస్తుంది అనమాట. నన్ను వాళ్ళ డాడీని చాలా కేరింగ్గా తీసుకుంటారు. ఇంకా మా పిల్లలు అయితే ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయారనమాట. ఇంకా మిగిలిన మేము ఉన్నాము ఫ్రెష్ అవ్వడానికి. ఇంకా మా పిల్లలిద్దరికి మంచిగా జడలు వేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకా మా హస్బెండ్ మా అర్చన ఏమో లంచ్ కోసం ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కొత్తిమీర ఇంకా అల్లం వెల్లుల్లికి ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు లంచ్కి. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చాను అనమాట. ఇంకా రైస్ పెడదాము అని చెప్పేసి ఇంకా బాస్మతి రైస్ ఇవైతే మేము ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసాము. కాకపోతే అంత మంచి క్వాలిటీ రాలేదు, రైస్ అయితే కొంచెం పూర్ క్వాలిటీ వచ్చాయన్నమాట. సర్లే ఇంకా ఆఫర్ ఆన్ చేసుకున్న తర్వాత ఇంకా తప్పుద్దా, ఎలాగో ఒక అలా వండుకోవాలి, తర్వాత నుంచి అయితే చెయ్యొద్దు అని చెప్పేసి అనుకున్నాము ఆర్డర్. ఇంకా నేనైతే రైస్ ఎక్కువ బగారా రైస్ చేసినప్పుడు నేను కుక్కర్లోనే వేసేస్తాను అనమాట. మొత్తం కుక్కర్లో వేసేస్తే ఇంకా అదే ఉడికిపోతుంది అనమాట. ఇంకా ఈలోపు మా హస్బెండ్ కూడా చికెన్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా చికెన్ కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అది కూడా కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాను. చికెన్ కర్రీ చేయమన్నారు, ఇంకా ఫ్రై చేయమన్నారు. లాస్ట్ సండే చేసాము ఫ్రై లాగా. ఇప్పుడు అలాగ చేయమన్నారు కానీ ఇంకా ఎక్కడ నాకు ఓపిక లేదులే, నేను కర్రీ ఒకటే చేసేస్తాను, ఇంకా నా వల్ల అవ్వదు అని చెప్తే సర్లే నీకు నచ్చినట్లు ఏదో ఒకటి చేసేసాయి అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా కర్రీ చేసేసాను, బగారా రైస్ ఏమో కుక్కర్లో అయితే పెట్టేశాను అనమాట. లాస్ట్ టైం ఇలానే నేను ఒక వీడియో తీసుకున్నాను, డే ఇన్ మై లైఫ్ అని చెప్పేసి. కాకపోతే ఆ వీడియో ఎడిట్ చేసి ఇంకా మొత్తం డౌన్లోడ్ చేస్తుంటే ఎంతసేపు అయినా డౌన్లోడ్ అవ్వట్లేదు. ఇంకా వీడియో అయితే పోయింది, డిలీట్ చేశాను నేనే. అంటే యాప్లో ఉంది కదా, డిలీట్ చేస్తే ఏమవుతుంది, ఇంకా స్టోరేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి డిలీట్ చేశాను అనమాట. ఇంకా డిలీట్ చేయడం వల్ల నాకైతే ఆ వీడియో అయితే పోయింది. ఇంకా సరేలే ఆ వీడియో పోతే పోయింది, ఇంకా మళ్ళీ ఒక వీడియో తీసుకుందాము. ఫస్ట్ అయితే ఫీల్ అయ్యాను వీడియో పోయినందుకు, డిలీట్ చేసినందుకు. ఇంకా సరేలే పోతే పోనీ ఇంకా మళ్ళీ వీడియో తీసుకుందాం ఏమవుతుంది అని చెప్పేసి ఇంకా అనుకున్నాను అనమాట. ఇదైతే ఇంకా కర్రీలోకి నేను కొంచెం గ్రేవీ లాగా ఉండడానికి కర్రీలోకి కొంచెం 2 టమాటాలు 2 ఆనియన్స్ అలా కట్ చేసుకొని అందులో వేసుకుంటున్నాను అనమాట.
అంటే కొంచెం పేస్ట్ చేసేస్తే మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసేస్తే కొంచెం గ్రేవీ లాగా మంచిగా ఉంటుంది అనమాట కర్రీ. మాకైతే అలా నచ్చుతుంది కాబట్టి మేము అలా చేసుకుంటున్నాము. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు ఏమైనా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు వీడియో తీసైతే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ కూడా చేయండి, సరేనా? ఇప్పుడైతే ఇంకా వీడియోస్ టమాటాలు ఏవైతే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నానో అర్థం అయితే లేదండి. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకైతే చాలా అసలు బేజారు వస్తుంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఇంకా సర్లే ఎలా ఒకవేళ ఇద్దామని చెప్పేసి ఇక్కడైతే నేను టమాటా, కొత్తిమీర, ఇంకా ఆనియన్స్ వేసి ఒక పచ్చిమిర్చి వేసేసి అయితే మిక్సీ అయితే పట్టించుకున్నాను అనమాట. ఈ వీడియోలు ఎడిట్ చేయనిక ఇంకా వాయిస్ ఓవర్ వేయనిక అసలు మస్తు టైం అవుతుంది నాకైతే. మళ్ళీ చేసినప్పుడు వీడియో ఎడిట్ చేస్తున్న వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా, మళ్ళీ నేను సేవ్ చేయడం మర్చిపోయి ఓకే ఎక్స్పోర్ట్ చేద్దామని చెప్పేసి చేస్తున్నా, ఇంకా వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు అనమాట. చాలా అసలు పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. నేను అలా 2 times చేశాను. 2 times కూడా వీడియో 2 days నుంచి నేను చేస్తూనే ఉన్నాను. 2 times చేశాను, వీడియో మాత్రం అవ్వలేదు. ఇంకా ఇప్పుడైతే చేస్తున్నాను, మరి ఇప్పుడు కూడా ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు అనమాట. ఈ వీడియో ఎలా వస్తుందో, అవుట్పుట్ ఎలా వస్తుందో అని చెప్పేసి ఇక్కడైతే నేను చికెన్ కర్రీకి అయితే స్టార్ట్ చేశాను అనమాట. చికెన్ కర్రీ నేనైతే చికెన్ కర్రీ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఫ్రై లాగా చేసినప్పుడు ఓన్లీ ఆనియన్స్ ఏమి యాడ్ చేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మాత్రమే నేను ఫస్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఆనియన్స్ అనేది తర్వాత వేసుకోవచ్చు, లేకపోతే ఇలా పేస్ట్ లాగా చేసి వేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఇంకా బాగా హెడేక్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా కాకపోతే ఈరోజు మా హస్బెండ్ ఇంకా మా అర్చన వీళ్ళు ఉండడం వల్ల నా పని అయితే ఈజీ అయిపోయింది. ఇంకా హెడేక్ కూడా చాలా తగ్గిపోయింది. కాకపోతే డైలీ అయితే హెడేక్ బాగా వస్తుండే అనమాట 4 days నుంచి. ఈరోజు అయితే చాలా రిలాక్సింగ్ ఉంది. ఇంకా వీడియో కూడా తీసుకుంటున్నాను కాబట్టి ఓకే, ఇంకా మళ్ళీ వీడియో కూడా తీసుకుంటున్నాను, పోస్ట్ చేయొచ్చు మళ్ళీ వీడియో. మళ్ళీ ఇలా ఈ వీక్ ఎట్లా అయిపోతుందో ఏమో, మళ్ళీ వీడియో డిలీట్ చేస్తానో ఏమో అని చెప్పేసి చికెన్ కర్రీ అయితే అయిపోయింది అనమాట. ఇంకా వేడివేడిగా ఉండగానే మేమైతే తినేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే మేము తినేస్తున్నాం, లేకపోతే పిల్లలకన్నా తినిపిస్తాము. ఎందుకంటే వేడివేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ అయితే మేము తినేస్తున్నాము, తర్వాత పిల్లలకు తినిపిద్దామని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఓన్గా వాళ్ళు తినలేరు, నేను తినిపిస్తాను అనమాట. ఎక్కువ నాకు తినిపిస్తే వాళ్ళే తింటేనేమో కొంచెమే తింటారు, నేను తినిపిస్తే కొంచెం ఒక 2 ముద్దలన్నీ ఎక్కువ తింటారు అని చెప్పేసి నేను తినిపిస్తాను అనమాట. ఇంకా మా హస్బెండ్ బయటకు వెళ్తున్నారు అని చెప్పేసి ఇంకా తనకైతే తినిపించేస్తున్నాను అనమాట ఫస్ట్. ఇంకా పిల్లలిద్దరిని ఆయనే చూసుకుంటాడు కాబట్టి ఇంకా నేను ఆయనకి తినిపించాలి, తప్పదు. నేను ఇలా నాన్ వెజ్ కర్రీస్ అలా చేసుకున్నప్పుడు ఆనియన్ లేకుండా అయితే అసలు తినలేను అనమాట. నాకు ఆనియన్ లేకుండా తినాలంటే ఎలానో అనిపిస్తుంది అనమాట. ఆనియన్ పెట్టుకొని నంచుకొని తింటుంటే నాకు టేస్టీ అనిపిస్తుంది. ఎందుకంటే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు అంటారు కదా, అలా అనిపిస్తుంది అనమాట. నాకు ఆనియన్ అంత ఇష్టం అనమాట. మంచిగా తినాలనిపిస్తుంది. ఎప్పుడు నాన్ వెజ్ చేసుకున్నా ఏం చేసుకున్నా తినాలనిపిస్తుంది అనమాట నాకైతే. ఇంకా మా హస్బెండ్కి అయితే అంత నచ్చదు ఆనియన్, ఏదో నేనే బలవంతంగా తిను అని చెప్తా కానీ తింటాడు. ఇంకా ఆ రోజైతే మీషో ప్రోడక్ట్ అదొకటి వచ్చింది, నేనైతే రివ్యూ ఇద్దామని చెప్పేసి మీ ముందే ఓపెన్ చేద్దామని చెప్పాను. కాకపోతే ఆల్రెడీ మా చెల్లి వాళ్ళు ఓపెన్ చేసి ఆడ పెట్టేసారు అనమాట. ఇదైతే ఒక సెల్ఫీ స్టాండ్. ఇంకా నాకు వీడియోలు తీసుకోవడానికి లాస్ట్ టైం ఒకటి పెద్దది తీసుకున్నాను, అది కొంచెం అంటే పెద్ద వీడియోలకు నిలబడి చేయడానికి పనికి వస్తుంది. ఇదైతే షార్ట్ వీడియోస్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. చిన్న చిన్న వీడియోస్ అలా తీసుకోవడానికి. లైట్ కూడా బాగా వచ్చింది. లాస్ట్ టైం కూడా ఒకటి తీసుకున్నాము, అదైతే విరిగిపోయింది. పిల్లలు అటు పడేసి ఇటు పడేసి అదైతే విరిగిపోయింది అనమాట. ఇంకొకటి అయితే తీసుకున్నాం అనమాట. ఇదైతే కొంచెం సాలిడ్గా ఉంది, మంచిగా అనిపించింది, బాగుంది. సెల్ఫీ స్టిక్ ఎక్కడన్నా మంచిగా మనం క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు, చిన్నగా ఉందన్నమాట. ఎక్కడికైనా క్యారీ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇంకా కొంచెం సేపు అయితే ఇంకా ఇదైతే రివ్యూ ఇచ్చేసి నేను కొంచెం సేపు లాంగ్ వీడియో కాదు లైవ్ ఇంకా షార్ట్ వీడియోస్ అయితే కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఈలోపు ఏమైంది, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేనైతే చూసుకోలేదన్నమాట. ఫోన్లో ఎంత ఛార్జింగ్ ఉంది చూసుకోకుండా లైవ్ అలా పెట్టేశాను. ఇంకా లైవ్ నడుస్తూనే ఉంది, ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా ఈలోపు మా పాపను మా హస్బెండ్ బయటకు వెళ్ళారు. ఇంకా డీమార్ట్కి వెళ్దామని చెప్పేసి ఇంకా నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి అని చెప్పేసి ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా మా ఇంట్లోనే మా అర్చనను మా చిన్న పాప అయితే పడుకున్నారు. ఇంకా పడుకున్న వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి వాళ్ళని ఇంట్లోనే వదిలేసి ఇంకా మేమైతే వచ్చేసామన్నమాట. మా పాప అయితే ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి అడుగుతుంది, డాడీ నన్ను డీమార్ట్కి తీసుకెళ్ళు. ఇంకా మా పాప సండే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళాలా అని మా పాప ఆలోచిస్తుంది అనమాట. ఇక్కడైతే బాటిల్స్ ఇవన్నీ బాగున్నాయి అనమాట. నేను నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్పేసి ఇంకా పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయాను అనమాట డీమార్ట్కి. ఇంక ఇక్కడ హోలీ కలర్స్
ఇంకా గన్నులు, ఇంకా ఇవన్నీ బెలూన్స్ అన్నీ వచ్చాయన్నమాట. హోలీ స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా వీడియోస్ అయితే అక్కడక్కడ డీమార్ట్లో తీసుకున్నాము. నేనైతే ఇంకా మా పాప అయితే నవ్వుతుంది. ఇక్కడ అన్ని యాక్సెసరీస్ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఇవన్నీ మంచిగా ఉన్నాయి. కాకపోతే కొంచెం కాస్ట్లీనే ఉన్నాయి అనుకోండి. ఇంకా మనం ఎక్కడైనా తీసుకుంటాంలే కానీ. ఇంక ఇవైతే పిల్లలు ఆడుకునే టాయ్స్. మా పాప నీకేం కావాలి మమ్మీ, డీమార్ట్కి తీసుకెళ్తా, మరి ఏం కావాలి అని చెప్పి వాళ్ళ డాడీ అడిగితే, డాడీ నాకు ఏమొద్దు డాడీ, పాప్కార్న్ ఒక్కటి ఇప్పి డాడీ, చాలు డాడీ అని చెప్పేసి అన్నదనమాట. అందుకోసం ఇంకా సర్లే వెళ్దామని చెప్పేసి తీసుకెళ్లారు. ఇవైతే స్పైసెస్ బాటిల్స్. నేనైతే 79 చూసి ట్రే మొత్తం 79 ఏమో తీసుకుందాం అనుకున్నా. తర్వాత తెలిసింది నాకు ఒక్కొక్క బాటిల్ 79 రూపీస్ అని. ఇవేమో 19 రూపీస్. బాగున్నాయి ఇవి కూడా. ఇంకా ఇదేమో బాస్కెట్. ఇవి కూడా చాలా బాగున్నాయి. ప్రొడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి డీమార్ట్లో. ఇంకా కాకపోతే ప్రైజెస్ కూడా అలానే ఉంటాయి అనుకోండి. ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంకా మేమైతే ఒక్క ప్రోడక్ట్ తీసుకున్నాము. ఏది తీసుకున్నామో మీకైతే లాస్ట్లో చూపిస్తా. ఇవన్నీ పెద్ద పెద్ద స్టోరేజ్ రైస్ అవి పోసుకోవడానికి అనమాట. ఇవైతే 85 రూపీస్ అంట. ఇదైతే చిన్న బాక్స్. ఇది మేము తీసుకున్నది అనమాట. ఇంకా వీళ్ళైతే బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి పాప్కార్న్ అయితే తీసుకున్నారు అనమాట. మీరు పాప్కార్న్ కోసమే వచ్చారు కదా అంటే, అవును మేము పాప్కార్న్ కోసమే వచ్చాము అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా తనైతే మా అల్లుడు, ఇంకా వాళ్ళ సిస్టర్ ఇక్కడ హాస్టల్లో ఉంటుంటే చూడడానికి వచ్చారనమాట. ఇంకా మా అల్లుడు, మేమైతే ఇంకా పాప్కార్న్ అయితే తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటికి వచ్చేసాం. ఇంకా వాళ్ళైతే మ్యాచ్ చూస్తున్నారు. ఇంకా మా సారు చీజ్ తీసుకోమంటే మసాలా పాప్కార్న్ తీసుకున్నారు. అవి అంత టేస్టీ అనిపించలే మాకు. అంటే డిఫరెంట్ టేస్ట్ ఉందన్నమాట. ఇంకా అలానే ఇంకా కొట్టుకుంటూ తిట్టుకుంటూ తినేసినాం అనమాట. పిల్లలు కూడా తినేస్తున్నారు. మా చిన్న పాప అయితే లేచింది. ఇంకా వాళ్ళకి చెరొక ప్యాకెట్, మేమేమో ఫ్యామిలీ ప్యాకెట్ తెచ్చుకున్నాము. ఇంకా అన్నీ తినేసామన్నమాట. ఇంకా వీళ్ళిద్దరు ఇక్కడ పాప్కార్న్ టేస్ట్ లేదు అంటుంది అర్చన. మళ్ళీ నాకు కావాలి, నేను కూడా తింటా అంటుంది. వీళ్ళిద్దరు ఇక్కడ కొట్టుకుంటున్నారు. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. మళ్ళీ ఇంకా డిన్నర్కి ప్రిపేర్ చేయాలి కాబట్టి ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మా పాప కూడా స్నాక్స్ మంచిగా తింటుంది పాప్కార్న్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.